హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన విషయం చెబుతాను. ఈ కనిపిస్తున్నటువంటి చెట్టు అందరికి తెలిసినదే కరివేపాకు. ఈ కరివేపాకు వలన మనకి ఏమి ఉపయోగం అనేది నాకు తెలిసిన రీతిలో మీకు వివరిస్తా ఫ్రెండ్స్. ఈ కరివేపాకు అనేది చాలా దివ్యౌషధంగా మనకు పనిచేస్తుంది. అదేమనగా అల్సర్, కడుపులో పుళ్ళు, పేగపూత, అల్సర్ అంటారు కదా. ఈ అల్సర్ వ్యాధి మీద అద్భుతంగా పనిచేసే మూలికగా దీన్ని మనం వాడుకొనవచ్చును. దీన్ని ఏ విధంగా వాడుకోవాలంటే, ఈ ఆకంతా బాగా కోసుకొని బాగా వెండించి కొంచెం దూరగన్న ఏపాల, లేదా వెండాకైనా సరే బాగా మెత్తగా పొడుము కొట్టుకొని, ఎందుకంటే మనం కూరల్లో వేస్తే 2 ఆకులు 3 ఆకులు వేసి అనుకో తీసి పక్కన వేస్తాం కానీ తినలేము అనమాట. ఈ పొడుము అనేది మనం కూరల్లో 1 చెంచా లెక్కన, లేకపోతే 2 చెంచాలు కానీ కూరల్లో మనం మసాలా దినుసులు వేసుకుంటాం కదా, ఆ విధంగా కానీ పొడుము జల్లి కానీ కలిపిన ఎడల తినడానికి అద్భుతమైన టేస్ట్గా ఉంటుంది కూర. ఆ యొక్క పొడుము అనేది మనం వేస్ట్గా పారివేయం కాబట్టి బాగా కలిసిపోయి ఉంటుంది కాబట్టి అద్భుతంగా మనకి అల్సర్ వ్యాధిని తగ్గించిద్ది. లేదు అలా కాదనుకున్నా, మనం 1 గ్లాసు నీళ్లు బాగా ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి ఈ యొక్కది కరివేపాకు పొడి 1 చెంచా వేసి బాగా మరిగించి, 1/2 గ్లాసు నీళ్ళ వరకు మరిగించి, ఆ మరిగిన నీటిని బాగా వస్త్రంలో బాగా తేరు పోసుకొని కొంచెం లైట్గా చల్లార్చుకొని, కొంచెం అలా తాగలేని వాళ్ళు కొంచెం పంచదార వేసుకోవచ్చు, లేదా బెల్లం, తాటి బెల్లం ఇది కానీ వేసుకొని లైట్గా, అది కూడా తీపి ఉండి ఉండకుండా ఈ ప్రతిరోజు వాటర్ అయితే ఆ విధంగా కాసుకొని ఉదయం పూట, సాయంత్రము, లేదనుకుంటే కూరలు అయితే మనం ప్రతి ఒక్క కూరల్లో ఆ కరివేపాకు పొడం కానీ డైలీగా వాడుతున్న ఎడల అల్సర్ వ్యాధి 100% తగ్గిపోవడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఇలాంటి అద్భుతమైన విషయాలు, మొక్కలు ఎన్నెన్నో మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇలాంటి కొత్త వీడియోలు, ఎన్నో విషయాలు మీకు తెలియజేయడానికి నేను తోడ్పడుతున్నాను ఫ్రెండ్స్. అందువల్ల మీరు దీన్ని ఎటువంటి పథ్యం లేకుండా వాడుకోవచ్చు. అల్సర్ వ్యాధికి నాకు తెలిసిన వైద్యంలో కరివేపాకుని మించిన ఆకు 100% లేదు. ఇది పరిశోధన శాస్త్ర ప్రకారంగా కూడా నిరూపించబడినటువంటి కరివేపాకు అన్నమాట. ఈ విధంగా దీన్ని వాడితే అల్సర్ వ్యాధి కంపల్సరీగా తగ్గిపోయింది. ఎందుకంటే మనం కరివేపాకు నవలము తినలేము కాబట్టి, పొడుము అయితే కూరల్లో కలిపితే ప్రతిరోజు ప్రతి ఒక్క కూరలో వాడితే అద్భుతమైన ఆరోగ్యకరమైన మొక్కే కాకుండా కంటి చూపు మెరుగుపరిచిద్ది, రక్తం అనేది శుద్ధి చేసిద్ది, కడుపులో ఉన్న మలినాలు, పుళ్ళు ఇలాంటివి సంబంధించిన వాటిని అద్భుతంగా తగ్గించిద్దని ఎన్నో ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి, సైన్స్ పూర్వకంగా నిరూపించబడినది. కానీ మనకు అతి సింపుల్గా ఎక్కడైనా దొరికే మొక్క ఇది. చిన్న మొక్కలు ఉంటాయి, పెద్ద చెట్లు కూడా ఉంటాయి అనుకో, మార్కెట్లో దొరుకుతుంది, మనకి ఎక్కడైనా పెరట్లో కూడా దొరుకుతుంది అనమాట. అద్భుతంగా దీన్ని వాడుకోండి. దీని యొక్క ఫలితాన్ని మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఎటువంటి పథ్యం కానీ ఎటువంటి నియమ నిష్టాలు అంటే ఏమి లేవు. వాడే విధానమే కరెక్ట్గా వాడితే అల్సర్ వ్యాధి తగ్గిద్దని 100% నిరూపించబడినటువంటి మొక్క కరివేపాకు చెట్టు. ఈ వీడియోని మీ అందరూ నచ్చిద్దని ఎంతో ఆశిస్తున్నాను. మీ అభిమాన ఛానల్ అయిన ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నా ఫ్రెండ్స్. దయచేసి ఇలాంటి అల్సర్ వ్యాధి ఉన్న వాళ్ళు దీన్ని వాడుకొని మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలియజేస్తుంది. ఈ యొక్క కరివేపాకు మీద నాకు తెలిసింది నేను రాశాను. మీకేమైనా తెలిసి ఉంటే, లేదా మీకేమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఉంటాను ఫ్రెండ్స్, సెలవు.